బీజాపూర్లో మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. కోంటా కిస్సారం అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. కోంటా ఏరియా కమిటీ పూర్తిగా మట్టుబెట్టినాయి భద్రతా బలగాలు. కోంటా ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ మగ్దు కూడా ప్రాణాలు కోల్పోయాడంటూ సమాచారం అందుతోంది. ఈ ఘటనా స్థలంలో 3 AK-47లతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా ప్రతిరోజు భారీ ఎన్కౌంటర్స్ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మరొక ఎన్కౌంటర్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ మనం చూస్తున్నాం. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులు ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తవడానికి మరొక 3 నెలల సమయం మిగిలింది. సుమారుగా మార్చి చివరికల్లా పూర్తి స్థాయిలో అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం మనకు తెలిసిందే. 2026 మార్చి చివరికల్లా. సో ఇప్పటికే 2026 వచ్చేసింది. ఇక మహా అయితే 3 నెలల లోపే ఉంది సమయం. ఈ 3 నెలల్లో ఏం జరగబోతుంది? ఇప్పటికే చాలామంది ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ నాయకులు లొంగిపోయారు, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. చూసాం మనం హిడ్మా. ఇప్పుడు బర్సి దేవా కూడా లొంగిపోతున్నాడంటూ సమాచారం అందుతుంది. హిడ్మా ప్లేస్ని దేవా రీప్లేస్ చేస్తాడని పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమం ఎగిసిపడుతుందంటూ చాలామంది భావించారు. కానీ దేవా కూడా ఇప్పుడు లొంగిపోతున్నాడంటూ సమాచారం అందుతోంది. మరికొంతమంది మావోయిస్ట్ అగ్రనేతలు సైతం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. లొంగిపోకుండా ఉద్యమాన్ని కొనసాగించాలనుకున్న వాళ్ళని రోజుకి 10ల సంఖ్యలో ఎదురుకాల్పుల్లో వారు ప్రాణాలు కోల్పోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. భద్రతా బలగాలు ఏరివేస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే మావోయిస్టులని. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మావోయిస్టు ముఖ్య నాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సచిన్ మగ్దు కోంటా ఏరియా కమిటీ సభ్యుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. రవినాయక్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవినాయక్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రవినాయక్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి ఎదురుకాల్పులకు సంబంధించి? చేసినందు బీజాపూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో దాదాపుగా 12 మంది చనిపోయారు. 12 మందితో పాటు కోటా ఏరియా కమిటీకి కోటా ఏరియా కమిటీ పూర్తి స్థాయిలో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ ఎన్కౌంటర్ లో ఆ ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ తో పాటు మగ్దు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలం నుండి AK-47 తో పాటు SLR ఇన్సాస్ వెపన్ కూడా రికవర్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో భీకర ఎదురుకాల్పులు జరిగాయి. దీంట్లో 3 గంటల పాటు హోరాహోరీ ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి. కోటా రవినాయక్, ఎదురుకాల్పులు కొనసాగిన పరిస్థితి. 2 మంది దీంట్లో ప్రధానంగా సచిన్ చాలా కాలంగా టార్గెట్ గా ఉన్నాడు. సచిన్ ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు తెలిసింది. ఇప్పటికే 12 మంది బాడీలను రికవర్ చేసినట్టు తెలిసింది. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అయితే అధికారులు చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆపరేషన్ కగార్ స్పీడ్ అందుకుందని చెప్పుకోవచ్చు. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుక్మా లాంటి జిల్లాలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నెలకు 2-3 ఎన్కౌంటర్లు వరుస కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరొక 3 నెలల సమయం మిగిలింది. రోజుకి 10ల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మీకేమనిపిస్తుంది? మావోయిస్టులు ఇక పూర్తిగా లేకుండా పోతారా? అసలు మావోయిస్టు పార్టీ అనేది కనుమరుగైపోయే సమయం వచ్చేసిందా? కేంద్రం తన పంథాన్ని నెగ్గించుకోబోతోందా? మావోయిస్టులు చాలా సందర్భాల్లో చర్చలకు సిద్ధం అని చెప్పి ప్రకటించారు, కానీ చర్చలు అనే మాటే లేదు అంటూ కేంద్రం చెప్పుకుంటూ వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చేయాలి, సాధారణ జీవితంలోకి రావాలి, ప్రజా జీవనంలోకి మారిపోయి. లేదు అంటే ప్రాణాలు కోల్పోవడం. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే కేంద్రం మావోయిస్టుల ముందుంచింది. చాలామంది ఇప్పటికే లొంగిపోయారు, మరికొంతమంది కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మావోయిస్టు అగ్ర నాయకుడు
దేవా సైతం లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంటూ వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాము. 2 రోజుల క్రితం కొంత డ్రామా జరిగింది, దేవా మీద కూడా అటాక్ జరిగిందని, దేవా ప్రాణాలు పోయాయని, గతంలో హిడ్మా లాగానే చేశారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. కానీ నిన్న వచ్చినటువంటి సమాచారం మనం చూసాం. ఇప్పుడు బర్సీ దేవా కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంటూ తెలుస్తుంది. రవినాయక్, మీరు చెప్తున్నారు, సో మొత్తం మీద ఇంకొక 3 నెలల సమయం ఉంది కేంద్రం పెట్టుకున్నటువంటి టార్గెట్కి, మార్చి చివరికల్లా ఫినిష్ చేస్తామని చెప్పేసి. సో ప్రజెంట్ ఏ స్టేజ్ వరకు వచ్చింది? అండ్ ఇప్పుడు దేవాకి సంబంధించి కూడా దేవా కూడా లొంగిపోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది. సచిన్, జరిగిన ఈరోజు బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపుగా 12 మంది చనిపోయిన పరిస్థితి. 12 మందిలో ఒక ముఖ్య నేత సచిన్ ఉన్నట్టు, ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. మరోపక్క తెలంగాణలో బర్సీ దేవా లొంగుబాటు అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. బర్సీ దేవాతో పాటు 15 నుంచి 19 మంది ముఖ్య నేతలు లొంగిపోతున్నట్టు తెలిసింది. DVCM స్థాయి వ్యక్తులు కూడా లొంగిపోతున్నట్టు తెలిసింది. అయితే దీంట్లో ప్రధానంగా బర్సీ దేవతో పాటు మరో ముగ్గురు ఇక్కడ నుండి, అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి, అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి ఆసిఫాబాద్ వైపు వెళ్తుండగా వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు. విచారణ అనంతరమే వారి సంఖ్య 19కి చేరింది. అయితే వారి దగ్గర నుంచి కొన్ని ముఖ్యమైన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు బర్సీ దేవా అంశం కనబడుతుంది. ఈ రోజు జరిగిన బీజాపూర్ ఎన్కౌంటర్ లో కోటా కిస్సారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ పోలీసులకు ఇప్పుడు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగిన పరిస్థితి. 3 నుంచి 6 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. కోటా ఏరియా కమిటీ పూర్తిగా క్లోజ్. ఈ ఎన్కౌంటర్ లో అందరు చనిపోయినట్టు ఒక నిర్ధారణకు వచ్చారు. కోటా ఏరియా కమిటీ సచిన్ తో పాటు మగ్దు కూడా మృతి చెందినట్టు తెలిసింది. అయితే ఘటనా స్థలంలో ఆయుధాలు, అంటే అత్యాధునికమైన ఆయుధాలు AK-47 తో పాటు ఇన్సాస్ SLR లాంటి ఆయుధాలు రికవర్ చేసినట్టు తెలిసింది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బీజాపూర్ SP చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఖగార్ సంబంధించిన స్పీడ్ పెరిగింది. వరుసగా మావోయిస్టుల ఏరువేతలు అబుజ్మండ్ లోని 6 జిల్లాల్లో కొనసాగుతున్న పరిస్థితి. వారానికి నెలకు 2-3 ఎన్కౌంటర్లు పైచిలకు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్కౌంటర్ల అంశం దేశంలో సంచలనంగా మారినాయి. నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. వరుస ఎన్కౌంటర్లు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఆపరేషన్ ఖగార్ పూర్తవడానికి మరి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ 3 నెలల్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మరోవైపు ఇప్పటికే హిడ్మా ప్రముఖ మావోయిస్ట్ అగ్రనాయకుడు ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత బర్సీ దేవా హిడ్మా ప్లేస్లోకి రావడం, పెద్ద ఎత్తున మావోయిస్టు ఉద్యమం మరోసారి ఎగిసిపడుతుందేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దేవా కూడా లొంగిపోతున్నాడంటూ సమాచారం అందుతోంది. మరోవైపు గత నెల రోజుల క్రితం మనం ఒక ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ నాయకుల లేఖను కూడా చూసాం. పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు చర్చలకి కూర్చుందామని చెప్పేసి వాళ్ళు అడిగారు. కానీ చర్చలకు ససేమీరా అనడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవడానికి కొంత సమయం కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. మొత్తం మీద ఆపరేషన్ ఖగార్ పూర్తయ్యేలా కనిపిస్తుంది, సక్సెస్ఫుల్గా పూర్తయ్యేలా కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఎలా ఉంది అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బు